ఒకసారి ఆయన చెట్ల దగ్గరికి వెళ్ళి పూలు కోస్తున్నారు అనంతాచార్యులు వారు. కోస్తుంటే ఆయన నాగుపాం వచ్చి కరిచేస్తే నోటి వెంట నురగలు వస్తున్నాయి. నురగలు వస్తుంటే ఆయన అలాగే ఓర్చుకుని పూలదండలు కట్టి తూలిపోతూ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానానికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పమాలలు అలంకారం చేస్తూ కళ్ళు మగత పడిపోయి మూతలు పడిపోతున్నాయి. పడిపోతుంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు, ఏమయ్యా నిన్ను నాగుపాం కలిసిందిట, వెళ్ళి వైద్యం చేయించుకోరాదా, ఎందుకయ్యా ఇప్పుడు కూడా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చావు ఈ పుష్పమాల పట్టుకుని అన్నారు. ఇంతక ముందు నన్ను ఎన్ని మాటలు కరిచిందోనయ్యా తండ్రి, సంసార సర్పదష్టానాం జంతునామ వివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమం పరమౌషధం. ఇన్నాళ్ళకి కదా నాకు అదృష్టం కలిగింది నీకు పుష్పమాల కైంకర్యం చేసే అదృష్టం. ఇది విడిచిపెట్టి పావు కరిచిందని వైద్యుడి దగ్గరికి వెళ్ళినా 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కాని మరణమయ్యడి వ్యాధి మాంపలేరు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. నాకెందుకయ్యా వైద్యం, నీ పాదాల సన్నిధిలో పడిపోతే చాలు. ఒక్కసారి ఆయన తల మీద చెయ్యి పెట్టారు, విషం దిగిపోయి ఆయనకి.